తర్వాత అరెస్టు ఘటనపై అల్లు అర్జున్ తొలిసారి స్పందించారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని అల్లు అర్జున్ వివరించారు. గత 20 ఏళ్లుగా కూడా థియేటర్కి వెళ్లి సినిమా చూస్తున్నానని, అయితే మొన్న జరిగిన ఘటన అనుకోకుండా జరిగిన ఘటన అని ఆయన వివరించారు. అయితే అరెస్టుపై ప్రస్తుతం తాను ఏమీ మాట్లాడలేనని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలియజేశారు. రైట్, ఇక అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన నివాసానికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఇక దీనికి సంబంధించి హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రమణ, దీపిక, అల్లు అర్జున్ నివాసానికి అయితే పలువురు సినీ రంగ ప్రముఖులు చేరుకుని ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ బ్రదర్ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ఇద్దరు కూడా అల్లు అర్జున్ తో వచ్చారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. వారు ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయనకు సంఘీభావం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో పాటు ఇటు బన్నీ వాసు, ఆ తర్వాత అల్లు అర్జున్ కు సన్నిహితంగా ఉండే చాలా మంది సినీ ప్రముఖులు వస్తూ ఉన్నారు. ఇంకా ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో మళ్ళీ ఒకసారి మీడియాతో అల్లు అర్జున్ ఇంటరాక్ట్ కాబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆయన సభ్యుల సిబ్బంది చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇక ముందు లీగల్ టీమ్ తో కూడా ఆయన చర్చ కొనసాగిస్తున్నారు. లీగల్ టీమ్ తో అంటే వచ్చే రోజుల్లో, అంటే మధ్యంతర బెయిల్ కాబట్టి, ఆ తర్వాత షార్ట్ పీరియడ్ లో 2 వారాల పాటు బెయిల్ ఇచ్చారు కాబట్టి తర్వాత ఏం చేయాలి అనే విషయంలో కూడా ప్రస్తుతం లీగల్ టీమ్ తో చర్చిస్తున్నారు. ఏదేమైనా ఈ రోజంతా కూడా ఆయనకు సంఘీభావం చెప్పడం కోసం ఆయన సన్నిహితులు కావచ్చు, సినిమా సంబంధించిన ప్రముఖులు వచ్చే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం అయితే ఆయన నివాసం వద్ద ఇంకా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. 2 వైపులో కూడా, ఆ ఇంటికి నివాసం వచ్చేటువంటి 2 వైపులో కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోనికి ఆలోచన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ బ్రదర్స్ తో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మీడియాతో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇక సినిమాకు సంబంధించి ఆల్రెడీ 1000 కోట్ల క్లబ్ చేరింది. చాలా వేగంగా కలెక్షన్ల కలెక్షన్ లో దూసుకోపోతున్న పరిస్థితుల్లో సినిమా సంబంధించిన వివరాలు కూడా కొంచెం చెప్పే ప్రయత్నం అల్లు అర్జున్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన సంబంధించిన నిర్మాతలు అవరంతా కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి పుష్ప 2 టీం అంతా కలిసి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం అల్లు అర్జున్ కంటే వరుసగా ఒక్కొక్కరుగా వచ్చి సంఘీభావాలు ప్రకటిస్తున్న దృశ్యాలు మనం క్లియర్ గా చూస్తున్న విజువల్స్ లో ఒక్కొక్కరుగా వచ్చి అల్లు అర్జున్ కి అతని శ్రేయభిలాషులు కావచ్చు, బంధువులు, సన్నిహితులు, ఆ తర్వాత సినిమా సంబంధించిన ప్రముఖులు కూడా వచ్చి సంఘీభావం చేస్తారు. ఇక్కడే చాలా మంది బన్నీ వాసుతో పాటుగా మిగతా అల్లు కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు కూడా చాలా మంది చేరుకున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇక మరి ఆ తర్వాత ఆయన బెయిల్ 2 వారాల పాటు బెయిల్ ఇచ్చారు కాబట్టి, తాత్కాలిక బెయిల్ ఉంది కాబట్టి ఆ బెయిల్ కు సంబంధించి తదుపరి ఏం చేయాలనే విషయంలో కూడా న్యాయమూర్తులు చర్చించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద అంటే నిన్నటి ఎపిసోడ్ చూసినప్పుడు ఈ కేసులో పెద్దగా అల్లు అర్జున్ కు అయితే పెద్దగా ఇబ్బంది ఉండదని చెప్పి స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ఈ ఇంకా ఎట్లా ముందుకెళ్లాలనే విషయంలో మాత్రం ఆయన లాయర్స్ తో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. దీపిక, అయితే రమణ, నిన్న ఏదైతే పోలీసులు అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారో, అలానే నెక్స్ట్ ఆయనకి పరీక్షలు కావచ్చు, అలానే ఆయనకు విచారణ కావచ్చు, తర్వాత జైలుకి పంపించారు, ఆ తర్వాత బెయిల్ వచ్చింది. ఇవన్నీ పరిణామాలు కూడా ఎలా చూసుకోవాలి? అంటే నేను రోజంతా ఎపిసోడ్ అంతా కూడా ఒక హైడ్రామా అని చెప్పాలి. ఎందుకంటే ముందు అసలు అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి కూడా ఎవరు ఊహించలేదు. కానీ ఒక్కసారిగా ఆయన అరెస్ట్ తో తీవ్ర కలకలం ఏం చెప్పాలి. ఇటు సినిమా ఇండస్ట్రీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే అటు పుష్ప 2 విజయోత్సవం కొనసాగుతున్న నేపథ్యంలో, కలెక్షన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఇన్సిడెంట్ మాత్రం అందరూ జీర్ణించుకోలేకపోయారని చెప్పాలి. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కానీ నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు రాత్రి కూడా హైదరాబాద్ కొనసాగింది. ఒక ట్రైన్ లో నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడం, ఆ తర్వాత హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం, ఇదంతా ఈ హైదరాబాద్ మధ్య రాత్రి ఆ బెయిల్ పేపర్స్, ఆ బెయిల్ ప్రక్రియ అంతా కూడా అంటే జైల్లో ఆలస్యంగా ఉండడంతో అక్కడ కూడా కొంత హైదరాబాద్ కొనసాగింది. ఆయన రాత్రి రిలీజ్ కాలేకపోయారు. ఉదయం 6:45 అతను జైలు నుంచి విడుదలై నేరుగా గీతా ఆఫీస్ చేరుకోవడం, అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. అయితే మొత్తం ఈ పరిణామంలో, ఈ మొత్తం వ్యవహారంలో ఏది ఇన్సిడెంట్ నిర్లక్ష్యం అనేది అన్ని వైపులా ఉందనేటువంటి వాదనలకే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాని మూలంగానే ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటి ఆ వాదనలకు ఏకీభవించి అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు ఓకే చెప్పింది. దీంతో కొన్ని షరతులతో కూడిన బెయిల్ ను మనకి
అల్లు అర్జున్ కి మంజూరు చేయడం జరిగింది. ఏదేమైనా అంటే ఇన్సిడెంట్ చూసినప్పుడు మాత్రం చాలా బాధాకరమైన ఘటనగానే అందరూ చూశారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. ఎందుకంటే ఒక నిండు ప్రాణం బలైంది, ఒక బాబు ఇప్పటికీ ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగకూడదంటే అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలతో పాటు సినిమా ఈ థియేటర్స్ యజమానులు, ఆ తర్వాత పోలీసులు అందరూ కూడా సమిష్టిగా పనిచేసినప్పుడు మాత్రమే ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుందంటే అభిప్రాయం వ్యక్తమయ్యాయి. ఈరోజు అల్లు అర్జున్ కూడా ఉదయం మాట్లాడినప్పుడు కూడా ఆయన అదే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏదో యాక్సిడెంట్ గా జరిగినటువంటి ఇన్సిడెంటే కానీ ఉద్దేశపూర్వకం జరిగింది కాదు, తనకు సంబంధించి తనకు చట్టం అంటే గౌరవం ఉంది అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎవరైతే మరణించారో ఆ లేడీ కుటుంబానికి కూడా అండగా ఉంటారని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ నివాసానికి ప్రముఖులు చాలా పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. సినీ ప్రముఖులు అయితే వచ్చి ఒక్కొక్కరుగా సంఘీభావం చెప్తున్నారు. మరి కాసేపట్లో ఆయన మీడియా ముందుకు వచ్చి